తెలంగాణలో రైతుల కష్టాలు వర్ణనాతీతం. పొలంలో నుంచి కొనుగోలు కేంద్రం దగ్గరకు ధాన్యం వచ్చి రోజులు వారాలు గడిచిపోతున్నా గింజను కాటా వేసేవారు లేరు, కొనుగోలు చేసేవాళ్లు లేరు అంటూ రైతన్న ఆవేదన చెందుతున్నాడు. పంట పండించుకోవడానికి నానా కష్టాలు పడే రైతన్న ఆ పంటను అమ్ముకోవడానికి కూడా అంతకు మించిన కష్టం పడాల్సి వస్తోంది. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక పాలకుల తప్పిదమా? తెలంగాణలో రైతు ఆందోళనలు ఆగడం లేదు. పండించిన పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి. ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు, తెలంగాణలో అన్ని జిల్లాల్లో రైతుల ఆందోళనలు కనిపిస్తున్నాయి. జనగామ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. ధాన్యం సంచులకు నిప్పంటించి నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలులో జాప్యంతో ఇబ్బందులు పడుతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నదాతలు. పోలీసులు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ధాన్యం తక్షణమే కొనుగోలు చేయాలంటూ రోడ్డుపై పారబోసి నిరసన తెలిపిన రైతులు రోడ్డుపై మానవహారం నిర్వహించారు. ధర్నాకు దిగిన రైతులతో పోలీసులు గొడవ పడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జొన్న పంట వెంటనే కొనుగోలు చేయాలంటూ ఇచ్చోడ మండలం రైతులు మోకాళ్ల మీద కూర్చొని గుంజీలు తీసి నిరసన తెలిపారు. పంటలు చేతికొచ్చి నెల రోజులు గడుస్తున్నా అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మొక్కజొన్న పంట కొంటున్నాం, ఇంకా ప్రభుత్వం నుంచి జొన్నలు కొనుగోలు చేయాలనే ఆదేశాలు రాలేదని అధికారులు చెప్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో కూడా రైతులు ఆందోళనకు దిగారు. జొన్న మొక్కజొన్న పంటల్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ రాస్తారోకో చేశారు. మార్కెట్ యార్డులో లారీలు అందుబాటులో లేకపోవడంతో వారం రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో గన్ని బస్తాల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఎకరానికి 20 క్వింటాల వరకు దిగుబడి వస్తే కేవలం 10 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తూ పరిమితులు విధిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో కూడా మొక్కజొన్న వరి ధాన్యం రోడ్డుపై పోసి నిరసన తెలిపారు రైతులు. ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని, తరుగు తేమ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతన్నలు. అన్నదాత ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ఎందుకు ఈ జాప్యం అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది బీఆర్ఎస్. ఎకరానికి దగ్గర 25,000 రూపాయలు ఈరోజు పంట రైతులు నష్టపోతాడు. అయినా కానీ కొనుగోలు చేయమంటే కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అరగోసపడతాను, ఎండకు ఎండుతుండ్రు, కానీ ఇంతవరకు ఇక్కడ నీళ్లు లేవు. కనీసం కూర్చొని తిన్నామంటుండగా పరిస్థితులు మంచి లేదు. ఎందుకు రైతు మీద కక్ష అంటున్నాను? ఏ తప్పు చేసిన రైతు? అందుకే ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను, మేమేదో ధర్నా చేసి ప్రభుత్వ ఆశ ధ్వంసం చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెనువెంటనే చర్యలు తీసుకోండి. మరోవైపు యాదాద్రి జిల్లాలో ధాన్యం మొక్కజొన్న సేకరణలో హమాలీల కొరత వేధిస్తోంది. అన్లోడింగ్ చేయడానికి హమాలీలు లేరంటూ గోదాముల యజమానులు చేతులెత్తేశారు. భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై వారం రోజులుగా 250కి పైగా లారీలు నిలిచిపోయి ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై కిలోమీటర్ల మేర లారీలు ఇలా బారులు తీరాయి.